జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించిన కరీంనగర్ ఆర్డీఓ ప్రత్యేక అధికారి మహేశ్వర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై 23వ వార్డు కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య మరో 19తో కలిసి గత నెల 29న అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై గురువారం ఉదయం 10 గంటలకు జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో కరీంనగర్ ఆర్డీఓ ప్రత్యేక అధికారి మహేశ్వర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు 10వ వార్డు కౌన్సిలర్ పోనగంటి విజయలక్ష్మి ఒక్కరే హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం సమావేశానికి కోరం లేకపోవడం ప్రత్యేక అధికారి మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేయగా కౌన్సిలర్లు వాయిదా గడువు దాటినా ఎవరూ సమావేశానికి రాకపోవడంతో కరీంనగర్ ఆర్డీఓ ప్రత్యేక అధికారి మహేశ్వర్ విలేకరుల సమావేశంలో చైర్మన్ రాజేశ్వరరావు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. నమస్కారం. ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది. ఇట్టి అవిశ్వాస తీర్మానాన్ని పొనగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు 10 o'clock షెడ్యూల్ టైం. ఈ 10 o'clock షెడ్యూల్ టైంకి మనము కోరం ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేసాము. 10 to 10:30 వరకు వెయిట్ చేసాము. ఒక 10వ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు. కోరం అనేది లేనందువల్ల దాన్ని 1 గంటకు మళ్ళీ పోస్ట్పోన్ చేశాము. సో 1 గంటకు కూడా కోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తున్నాం. ఎంతమంది కోరం సార్? అంటే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది టోటల్ మున్సిపల్ సభ్యులు 30 మంది, ఎక్స్ అఫిషియో మెంబర్ ఒకరు, మొత్తం 31. కాబట్టి మనకు కోరం కావాల్సింది 21 మెంబర్స్. 21 మెంబర్స్ కోరం ఉన్నట్లయితే మనం చేసేవాళ్ళం. 21 కోరం మెంబర్స్ 10 to 10:30 లేరు, అలాగే 1 o'clock లేరు. కాబట్టి ఈ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తున్నాం.